నమస్తే, నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న గ్రాండ్ ఓపెనింగ్ జరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ ఓపెన్ అయింది, కానీ ఓపెనింగ్లోనే మంచి ట్విస్ట్ ఇచ్చారు. ఒక ఇల్లు కాదు, రెండు. ఒకటి సామాన్యుల ఇల్లు, ఒకటి సెలబ్రిటీస్ ఇల్లు. రెండు ఇల్లులు పెద్దగా చాలా బాగున్నాయి, చాలా అందంగా చేశారు. అయితే ఓనర్స్ అని సామాన్యుల్ని, టెనెంట్స్ అని సెలబ్రిటీస్ని విభజించేశారు. వీరిద్దరి మధ్యన ఒక పెద్ద రణరంగమే జరగబోతుందంట. ఇప్పుడు అదే బిగ్ బాస్. మన ఊళ్ళల్లో ఇరుగిళ్ళు పొరుగిళ్ళు అని ఉండేవి. మనం వీధులు ఎలా ఉంటాం, ఇరుగిళ్ళు పొరుగిళ్ళు ఉంటాం. ఎదురింటి వాడు వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే చూసి తీర్పిస్తుంటాడు. ఇప్పుడు జరిగేది అదే. ఏంటి, ఆ రెండిళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటారు, మనమేమో చూస్తాము. నేను ఇక్కడ నుంచి మీకు రివ్యూ ఇస్తే మీరు అందులో మీరు చూసి మీరు జడ్జిమెంట్ ఇస్తారు. అంటే ఇరుగిళ్ళు పొరుగిళ్ళు, మీ ఇల్లు మా ఇల్లు. ఇదే బిగ్ బాస్. ఇప్పుడు మంచి ట్రెండ్ కదా, మంచి ట్విస్ట్. అయితే సీజన్ 9 మాత్రం హైలైట్ కాబోతుంది. దీనికి మంచి బజ్ వచ్చింది. నిన్న గ్రాండ్ ఓపెనింగ్ నాగార్జున గారు కూడా చాలా జోష్తో కొత్త రకంగా ఓపెనింగ్లో అన్నీ కూడా బాగా జరిగాయి. ఎటువంటి పరిస్థితుల్లో సెలబ్రిటీస్ అనేవారందరూ కూడాను మామూలుగా నార్మల్గా, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు రాలేదు కాబట్టి పెద్ద హైప్ రాలే. ఇప్పుడు సామాన్యులకి ఆలోచన మినిమం గ్యారెంటీతో ఉన్న సెలబ్రిటీస్కి యుద్ధం జరుగుతుంది. కొద్దిగా హైప్ వస్తుంది. ఈసారి సీజన్ బాగుంటుంది అనిపిస్తుంది. అన్ని సీజన్ల మీద ఈ సీజన్ కూడా బాగుంటుందని అనిపిస్తూ ఉంది. కనుక ఒకసారి బిగ్ బాస్ 9 అనేది, ఈ సీజన్ అనేది చూడొచ్చు. అంటే ఓపెనింగే బాగా ఇచ్చారు. అందుగురించే నేను ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్లన్నీ చూశాను. ఇప్పుడు ఈ సీజన్కి రివ్యూ ఇద్దామని నేను కూడా స్టార్ట్ చేశాను. బాగుంది. నిన్న ఎంత బాగా ఓపెనింగ్ ఇచ్చారో సెలబ్రిటీస్కి కానీ, అదేవిధంగా సామాన్యులు కానీ మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. చాలా అగ్ని పరీక్షని దాటుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా బిగ్ బాస్ ఏం చేశాడు, సెలబ్రిటీస్గా అంటే ఎంత రిచ్ హౌస్లో ఉంటుంది అనేది వాళ్ళకి ఇచ్చాడు. టెనెంట్స్ అంటూ సెలబ్రిటీస్కి సామాన్యమైన ఇల్లు ఇచ్చాడు. అక్కడ ట్విస్ట్ జరిగింది. అది ఫస్ట్ ఓపెనింగే ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది ట్విస్ట్ ఇక్కడ వచ్చింది. దానివల్ల మంచి క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సామాన్యులతో పోరాడి సెలబ్రిటీస్ అందరూ కూడాను ఆ హౌస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫెసిలిటీస్తో కూడుకున్న వాటిల్లో ఉండే అలవాటు అయిపోయిన వారు. ఇప్పుడు వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఏ విధంగా బ్రతకగలుగుతారు అనేది ఇప్పుడు ఈ సీజన్లో ఉన్న ట్విస్ట్ అనమాట. చాలా బాగా ఇచ్చారు, బాగుంది కూడా. అందుకని ఈ సీజన్ 9 అనేది హిట్ కాబోతున్నది. అందరూ కూడా చూడవచ్చు. చూద్దాం, నేను రివ్యూ ఇస్తాను. మీరు కూడా చూసి ఒకసారి దానికి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మనం ఎంతమందికి ఈ రివ్యూ అనేది రీచ్ అవుతుంది. దానివల్ల కూడా అందరికీ చేరితే చూస్తారు, నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రాధాకృష్ణ, NRK టాక్స్.